రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయటం అంటే ఏ హీరోకైనా ఒక డ్రీమ్. అది లైఫ్ టైం ఆఫర్. అయితే రాజమౌళితో మూవీ తర్వాత కొంతకాలం సక్సెస్ ఉండదు అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏళ్లుగా కనిపిస్తున్న సెంటిమెంట్. ఇప్పుడు ఈ సెంటిమెంట్ ఇంకా స్ట్రాంగ్ అయింది. కనీసం షూటింగ్ స్టేజ్ దాటలేకపోతున్నారు రాజమౌళి హీరోలు. ఇదే విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో మూవీ చేస్తే బ్లాక్ బస్టర్ వస్తుంది, పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ స్టార్డమ్ అంది వస్తుంది. అయితే ఆ తరువాత మాత్రం అంత ఈజీగా సక్సెస్ అందదు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు ఇంత కాలానికి ఇప్పుడు సలార్ తో ఒక హిట్ సినిమా అందుకున్నాడు. RRR తో రామ్ చరణ్, తారక్ ఈ సెంటిమెంట్ ను బద్దలు కొడతారు అనుకుంటే సెంటిమెంట్ లో ఇంకా కూరుకుపోతున్నారు. అసలు సినిమాను రిలీజ్ చేసే అవకాశమే వారికి దొరకడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక అడ్డంకి వారిని ఇబ్బంది పెడుతోంది. RRR తో పాటే గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు రామ్ చరణ్. కానీ భారతీయుడు 2 ప్రాజెక్ట్ మధ్యలో ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా ఇప్పటికీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మరోవైపు RRR తర్వాత ఎన్టీఆర్ కావలసిన దానికంటే ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. RRR టైంలోనే త్రివిక్రమ్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తరువాత కొరటాలతో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఇంతలో కొరటాల ఆచార్య తీసి షాక్ ఇచ్చాడు. దాంతో తారక్ తో సినిమా కథను సిద్ధం చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు. అలా దేవర షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. లేట్ గా స్టార్ట్ అయింది. కనీసం ఫాస్ట్ గా థియేటర్స్ లోకి వస్తుంది అనుకుంటే ఇప్పుడు దేవర కూడా పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాజమౌళి హీరోలు రిలీజ్ విషయంలోనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. రిలీజ్ తరువాత మాత్రం సెంటిమెంట్ ను బద్దలు కొడతారా లేదా అన్నది ఈ ఏడాదే తెలుస్తుంది. ఎందుకంటే కాస్త అటు ఇటుగానే రామ్ చరణ్, తారక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మార్చ్ 27కు ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అనేది మెగా ఫ్యాన్స్ కు బాగా తెలుసు. అయితే ఈ ఏడాది మాత్రం నిరుడు లెక్క ఉండదు. మెగా పవర్ స్టార్ నుంచి గ్రాండ్ ట్రీట్ ఉండనుంది. ఒక్కటి కాదు, డబుల్ బొనాంజా ఫిక్స్ చేస్తున్నాడు చరణ్. ఆఫ్టర్ 2 months మెగా ఫెస్టివల్స్ కు ఫ్యాన్స్ రెడీ అయిపోవచ్చు. అనుకోకుండా గేమ్ చేంజర్ లేట్ అయింది. కానీ ఆ తరువాత వచ్చే చిత్రాన్ని మాత్రం అస్సలు లేట్ చేయను అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మార్చి 27న చరణ్ బర్త్డే ఉంది. ఆ రోజున తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై, రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇవ్వనున్నాడు మెగా హీరో. మరో 2 నెలల తరువాత వచ్చే బర్త్డేకు మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా అనౌన్స్మెంట్ ఉండాలని ఫిక్స్ అయ్యాడు చరణ్. ముందుగా శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ పోస్టర్ రిలీజ్ కానుంది. అన్నీ కుదిరితే గత ఏడాది రిలీజ్ చేస్తామని చెప్పిన ఫస్ట్ సింగిల్ ను కూడా ఇదే రోజున రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు. చరణ్ బర్త్డే రోజున కేవలం గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మాత్రమే రివీల్ కావడం లేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించే కొత్త చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్, అదేవిధంగా రిలీజ్ డేట్ కూడా లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. గత 2 ఏళ్లుగా ఎలాంటి ట్రీట్ కోసమైతే మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో ఈ ఏడాది అదే అందించబోతున్నాడు చరణ్. కొద్ది రోజులుగా RRR గురించి సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ జరుగుతోంది. సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్, తారక్, రామ్ చరణ్ క్యారెక్టర్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో నెటిజన్స్ చేత పెద్ద ఎత్తున డిస్కషన్స్ పెట్టించాయి. అయితే ఆ సంగతి అలా ఉంటే RRR సీక్వెల్ తప్పకుండా ఉంటుందని మరోసారి ఖచ్చితంగా చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఇండియన్ సినిమాకు సీక్వెల్స్ బ్యాక్ బోన్ గా మారాయి. ఏ సినిమా బ్లాక్ బస్టర్ అయినా సరే సీక్వెల్స్ ప్లానింగ్ జరుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ కు జై హనుమాన్ అనే సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని సీక్వెల్స్ వచ్చినప్పటికీ RRR సీక్వెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మొదట ఈ సినిమా సీక్వెల్ పై రాజమౌళి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఎప్పుడైతే RRR హాలీవుడ్ కు కనెక్ట్ అయ్యిందో సీక్వెల్ పై ఫోకస్ పెట్టాడు దర్శక ధీరుడు. అందుకు తగ్గట్లుగానే కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ RRR సీక్వెల్ కు తగ్గ లైన్ ను సిద్ధం చేశాడు. RRR సీక్వెల్ ఉంటుందని గతంలోనే రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ కన్ఫర్మ్ చేశారు. సీక్వెల్ కు సంబంధించిన లైన్ ను రాజమౌళికి అలాగే తారక్ కు చెప్పానని, వారికి ఆ లెంత్ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చిందని అన్నాడు. సో ఫ్యూచర్ లో RRR 2 తప్పక ఉంటుందని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. లాస్ట్ ఇయర్ బలగంతో సెన్సేషన్ సృష్టించాడు వేణు. తెలంగాణ మొత్తాన్ని ఒక కుదిపింది ఈ చిత్రం. ఇప్పుడు బలగం వేణు మరో సినిమాతో తిరిగి రాబోతున్నాడు. డైరెక్ట్ గా ఒక స్టార్ తో మూవీ చేయబోతున్నాడు. త్వరలోనే అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. బలగం తీసిన దర్శకుడు తన తర్వాతి సినిమాను ఏ కథతో తీస్తాడనేది సాధారణంగా ఆసక్తిగా ఉంటుంది. ఇటు ప్రేక్షకుల్లో అటు పరిశ్రమలోనూ అంచనాలు ఉంటాయి. అందుకే వేణు కాస్త సమయం తీసుకున్నాడు.
తనకు పట్టున్న తెలంగాణ నేపథ్యంలోనే సినిమాను తీయబోతున్నాడు. పైగా ఈసారి ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడట. బలగం పూర్తి స్థాయిలో కుటుంబ కథా చిత్రంగా నిలిస్తే, వేణు ఇప్పుడు ప్లాన్ చేస్తున్న సినిమా పూర్తిగా ప్రేమ కథ చిత్రం. పైగా పిరియాడికల్ సబ్జెక్ట్. అందుకే ఈ కథను నానితో ప్లాన్ చేస్తున్నాడు. ఎల్లమ్మ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో నాని మరోసారి ప్రేమికుడిగా కనిపించబోతున్నాడు. హాయ్ నాన్నతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఇప్పుడు సరిపోదా శనివారం అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను మేలో కంప్లీట్ చేయబోతున్నారు. ఆ తర్వాత మాత్రం వేణుతో కలిసి ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. బలగం నిర్మించిన దిల్రాజు ఆధ్వర్యంలోనే కొత్త సినిమా తెరకెక్కనుంది. మొత్తానికి యానిమల్ ఓటీటీలోకి వచ్చేసాడు. ఎప్పుడో డిసెంబర్ 1న థియేటర్స్లోకి వచ్చిన యానిమల్ ఓటీటీలోకి వచ్చేందుకు ఇంతకాలం పట్టింది. దాంతో రణబీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదే స్పీడ్లో వారికి కొత్త సినిమా కబురు చెప్పాడు యానిమల్. ఆ డీటెయిల్స్తో పాటు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. రణబీర్ కపూర్ ఇప్పుడు ఈ పేరు ఇండియాలో చాలా పాపులర్. అందుకు కారణం యానిమల్ మూవీ. ఈ సినిమాలో రణబీర్ నట విశ్వరూపం చూసి కశ్మీర్ టు కన్యాకుమారి షాక్ కు గురైంది. అందుకే ఈ సినిమాకు 900 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ కోసం చాలా ఎంక్వైరీలు జరిగాయి. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. యానిమల్ తరువాత రణబీర్ నటించే చిత్రంపై చాలా ఆసక్తి కనిపించింది. ఎట్టకేలకు ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. సాక్షాత్తు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి లవ్ అండ్ వార్ అనే మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో మరోసారి భార్య ఆలియాతో కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రణబీర్. లవ్ అండ్ వార్ తర్వాత రణబీర్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. యానిమల్ 2 లైన్లో ఉంది. అలాగే దంగల్ దర్శకుడు నితీష్ తివారీ ప్లాన్ చేస్తోన్న రామాయణం ఉంది. బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ పెండింగ్ లో ఉన్నాయి. సో రానున్న కాలంలో రణబీర్ నుంచి అన్ని కింగ్ సైజ్ ఫిల్మ్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.